గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడ మరణించగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుకొండల వారి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆ కొండల మీదకు వెళ్తారు భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. ఇక అంత మంచే జరుగుతుంది అని సంతోషంగా కొండ దిగి అదే కొండ దిగుతున్నటువంటి సమయంలో ఊహించని ప్రమాదం ఇప్పుడు చోటు చేసుకుంది. ఆ సంతోషం అంటే దర్శనం చేసుకున్నటువంటి సంతోషం కాస్త క్షణాల్లోనే తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన తాజాగా తిరుమలలో చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం ముగించుకొని సంతోషంగా సొంతూరికి బయలుదేరిన ఒక కుటుంబంలో ఘాట్ రోడ్డు ప్రయాణం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏం జరిగింది, ఆ కారు ప్రమాదానికి గురి కావడానికి అసలు కారణాలేంటి, పూర్తి వివరాలు చూస్తే బెంగళూరులోని గొట్టిగెర ప్రాంతానికి చెందినటువంటి 72 సతీష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, అదేవిధంగా మనవరాళ్ళు తియా, నైరా కూడా ఉన్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరగడంతో ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. దర్శనం అనంతరము శుక్రవారం రోజున కారులో తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి మొదటి ఘాట్ రోడ్లో కారు అనుకోకుండా అదుపు తప్పింది. సరిగ్గా 22వ హెయిర్ పిన్ బెండ్ వద్ద అక్కడికి రాగానే వాహనం స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో నేరుగా వెళ్ళి పక్కన ఉన్నటువంటి రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి రక్షణ గోడను దాటుకొని సుమారు 15 అడుగుల లోతున్నటువంటి ఒక లోయలోకి కారు దూసుకు వెళ్ళింది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంతో అందులో ఉన్నవారు ఆహాకారాలు చేశారు. ఇది గమనించిన అటువైపు వెళ్తున్న తోటి ప్రయాణికులు వెంటనే టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్ల సహాయంతో లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీశారు. వెంటనే అందరినీ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, మనవరాళ్లకు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం అయితే తప్పింది. కానీ తీవ్రంగా గాయపడిన 72 ఏళ్ల వృద్ధుడు సతీష్ కుమార్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. స్వామివారిని చూశామన్న ఆనందం ఆ కుటుంబంలో ఎంతోసేపు నిలవలేదు. కళ్ళెదుటే ఇంటి పెద్ద దిక్కు ప్రాణం కోల్పోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అయితే ఇలాంటి ప్రమాదాలు తిరుమల ఘాట్ రోడ్లో తరచూ ఎందుకు జరుగుతున్నాయి, దీనిపైన మనం ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తిరుమల నుంచి కిందికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు చాలా ఏటవాలుగా ఉంటుంది. దీంట్లో మొత్తం 40కి పైగా హెయిర్ పిన్ బెడ్స్ ఉంటాయి. కొండ కిందకు దిగేటప్పుడు చాలామంది డ్రైవర్లు చేసే అతిపెద్ద తప్పు బ్రేకుల మీద కాలు వేసుకొని డ్రైవ్ చేయడం. కంటిన్యూగా బ్రేకులు అప్లై చేయడం వల్ల బ్రేక్ ప్యాడ్స్ వేడెక్కిపోయి ఒక్కోసారి బ్రేకులు సడన్గా పడకుండా ఫెయిల్ అయిపోతాయి. ముఖ్యంగా 20 నుంచి 30 మలుపుల వద్ద ఈ స్లోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. బహుశా ఈ కారు ప్రమాదంలో కూడా వేగాన్ని కంట్రోల్ చేయకపోవడం లేదా బ్రేకులు సరిగా పట్టుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు లో గేర్లోనే వాహనాన్ని నడపాలి. దీనివల్ల ఇంజిన్ బ్రేకింగ్ ద్వారా కారు కంట్రోల్లో ఉంటుంది. అలాగే మలుపుల వద్ద హారన్ మోగించడం, స్పీడ్ లిమిట్ దాటకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినా ఇలాంటి విషాదాలు ఎదురవుతాయి. సతీష్ కుమార్ గారి ఇప్పుడు చనిపోయినటువంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అండ్ అదేవిధంగా గాయపడ్డటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా త్వరగా కోలుకొని వారు ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళ్ళాలని కూడా మనం కూడా ఆశిద్దాం. దానికి